హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చింది కదా, సమ్మర్ హాలిడేస్ అని చెప్పే ఏంటే అంతా కాయపదే 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 3 కోల్ 10 4 కోల్ 15 కాయపదే మన గ్యాంగ్ వేసుకొని తాటికాయలు తినడానికి బయలుదేరాం. ఇగో మా మేనల్ తాటి చెట్టు ఎక్కుతాడు. తాటి చెట్టు ముందు రోజు ఇది యాక్చువల్గా. ఈయన తాటి చెట్టు ఎక్కిన తర్వాత మా ఫ్రెండ్ మొబైల్ పోయింది, లేదంటే మీరు ఒక వీడియో షేర్ చేయండి చాలు. డబ్బులు వచ్చిన వెంటనే వస్తారన్నారు. ఆ డబ్బులు ఇస్తే ఆడ పేసాలకు కొంటారట. చూడండి, మా వాళ్ళు తాటికలకి వచ్చాం కదా, ఇంక ఎలాగైనా సరే ఇట్లా తినేసి వెళ్ళాలని ప్లాన్ తప్ప ఈ వర్షంలో కూడా అసలు ఎవరు కూడా కదలట్లేదు. మా కుర్రోడు అంతా బాగా కష్టపడి మా అందరికి అందిస్తాండి కొట్టేసి. ఇప్పుడే ఒక అతను వచ్చారు, కొత్తగా జాయిన్ అయ్యారు. ఇతను రాకతో వర్షం తీసుకొచ్చారు మా దగ్గరికి. ఇక్కడికి వర్షం పడిపోతే తడిసిపోకుండా తాటికమ్మలు అడ్డం పెట్టుకొని నిలబడి తినడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఇంకా రెండో రోజు, మొదటి రోజు అలా అయిపోయింది కదా, రెండో రోజు మరి ఇంకెందుకని ఇంకా ఎక్స్పర్ట్ మా గవర్నర్ని తీసుకొని వచ్చాం. గవర్నర్ వచ్చి రెండో రోజు మా పిల్లలు ముందు రోజు పిల్లలు తీసుకెళ్ళకుండా వెళ్ళడంతో వాళ్ళు రచ్చ చేయడంతో ఇంకా రెండో రోజు లాభం లేదని ఈసారి రెండో గ్యాంగ్, కొత్త గ్యాంగ్ వెళ్ళినాం. ఇంకా గవర్నర్ చెట్టు మేంచే తాటికెళ్ళి కొట్టాడు. ఎక్స్పర్ట్ కాబట్టి, స్పెషలిస్ట్ ప్రాబ్లం లేదు మనకి. వీళ్ళంతా తాటికెళ్ళి కింద ఏం చేస్తారో చూడండి. ఇవి ఒక్కడ తాడి చెట్టు ఎక్కితే జనాలు. ఇంకా ఈ గ్యాంగ్ తో పాటు ఒక పొలాలు మా పిల్ల బచ్చాలు కూడా వచ్చేసి వీళ్ళంతా గ్యాంగ్ నీడకి ఏం చెప్తాను వీరంతా ఎండ 12 గంటలప్పుడు అంటే ఏమవుతాయి తాతా నువ్వు. మా కామెడీ మ్యాన్ అయినా ఈయనైతే ఫుల్ జనరేషన్ కామెడీ జనరేట్ చేస్తారు మంచిగా. ఇంకా వీడియోగ్రాఫర్ ఏం తింటానువా నువ్వు అక్కడ మా అందరం జాన్సిట్టా మరి అవన్నీ తెంపుకొని రావాలా. తాటికాయలు తినడమే పనిగా పెట్టుకునేటోళ్ళం. తాటికాయలు తినడానికి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరు దానికి ఇంట్రెస్ట్ ఇవ్వడం లేదు. అసలు ఇవన్నీ బాలిస్మృతి అన్ని మర్చిపోతాం. స్టాక్ ఉన్నా తినలేకపోతారు తాటికాయలు. నేను అయితే ఊడుకొట్టినాడు ఎవడు దొరకలేదా. ఏదో కెమెరామెన్ ఇక్కడ చూడ, ఇప్పుడే నేను కెమెరామెన్ దీంట్లోకి వచ్చాడు కవరేజ్. అచ్చా కనబడలేదు, చీకట్లు ఉండిపోను. వెనకాల లైటింగ్ లే, అక్కడ అయిపోయి ఇటు వచ్చేస్తాను. ఏంటి రాదా ఇట్లా చేసిన కామెడీలు. మా పెద్దోడు కూడా వాళ్ళ మామయ్య మీద కామెడీ చేశాడు. మామయ్యకి తినడం రాదు అనుకుంటా పోతున్నాడు. చాలా అసలు తినడంలో ఉన్న మధ్య కన్నా అక్కడ గడిపి అందరం స్పెండ్ చేసిన టైం ఉందే, అది చాలా వాల్యుబుల్. అది మర్చిపోతున్నాం రాను రాను. ఇది రాను రాను వస్తున్న రోజుల్లో ఇవి ఓన్లీ స్మృతులుగానే గుర్తుకొస్తున్నాయి అనుకుంటూ మనం వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. బెల్లనప్పుడు మెల్లో కూడా కుర్మిల్ మెల్లో కూడా ఉంది. అప్పుడు ఒక్క చేతి నేను ఏడ నుంచి పడుతున్నాను కదా, తాడికి నువ్వేరు పడతావా అంటారు నెత్తి మీద எல்லாரும் வாங்க ஆடிகள் தினிங்க అయిపోయాక పారింగ వీడియో తీస్తాను అంటే ఒక్కొక్క రెస్పాన్సెస్ ఎలా ఉంటుంది. ఈ విధంగా వద్దొద్దు నాకు వీడియో తీయద్దు, వీడియో అసలు అప్లోడ్ చేయొద్దు అన్నట్టు రెస్పాన్స్. పల్లెటూరులో అందరికీ ఫియర్ ఉంటుంది కాబట్టి ఇది జనరల్గా ఏర్పడుతుంది. అది ఎలా ఓవర్కమ్ అవ్వాలంటే టైం పడుతుంది.
తమ్ముడు మనకే చేస్తాను తీరా మరొద్దా నీకు కావాలటమ్మా తాటికాయలు వద్దా భజన ఏంది భజన ఎండిపోయినట్టుందా తినేసాక మిగిలిపోయిన తాటికాయలని ఇంటికి పట్టుకెళ్ళి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇస్తాం. ఆ ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత ఏమవుతుంది తాటికాయలు తీసుకుంటుంటే నీకు ఇంకా 17 ఏట్రా కడుక్కోండి 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 ఇంకా జాంకాయల మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారు కానీ ఎందుకులే మళ్ళీ ఇప్పుడే తాటికాయలు తిన్నా జాంకాయలు తింటే ప్రాబ్లం అవుతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేసాం, ఫుల్ తాటికాయలు తిన్నాం, టైం పాస్ చేసాం. కాబట్టి ఈ ఎంతటి సక్సెస్ఫుల్ కారణానికి గవర్నమెంట్కి మాత్రం స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.